మంచిర్యాల రాళ్లవాగు నగరవాసులను ఉనికిస్తోంది. ఇప్పటికే ప్రతి ఏటా వర్షాలు కురిస్తే కాలనీలు నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భవిష్యత్తులో మరింత ముప్పు పెరిగే అవకాశం ఉంది. ఇక వాగు ప్రవాహ వేగం పెరిగే కొద్దీ రాళ్లవాగు కోతకు గురవుతూ నివాసాలకు చేరువవుతుంది. నగరం సగానికి పైగా కాలనీలకు ప్రమాదం పొంచి ఉంది. దీంతో మంచిర్యాల నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాళ్లవాగు ప్రతి ఏటా నగర ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. వర్షాకాలం వచ్చినప్పుడల్లా మంచిర్యాల నగరంలోని రామ్నగర్, ఎన్టీఆర్ నగర్, బృందావనం కాలనీ, సున్నంబట్టి, సూర్యనగర్, రెడ్డి కాలనీ, రాళ్లపేట్, తిరుమలగిరి కాలనీలు మునిగిపోతుంటాయి. రాళ్లవాగు గోదావరి పోటుగమ్మి ఈ రాళ్లవాగుతోని మనకు ప్రతి సంవత్సరం 5 సంవత్సరాల నుంచి బాగా నష్టపోతున్నాము. చాలామంది బీద కుటుంబాలు ఉన్నారు. కూలికి పోతేనే అన్నం వాళ్ళకు ఫుడ్ వచ్చే అవకాశం ఉంది. లేకుంటే ఇందులో ఈ వాటర్ కోసం బాగా నష్టపోతాం. చిన్నపిల్లల్ని పట్టుకొని రోడ్ల మీద ఉండే పరిస్థితి వస్తుంది ప్రతి సంవత్సరము. ఈ వాగుకి కరకట్ట కడతానని చాలామంది వచ్చి సర్వేలు చేసుకున్నారు, కానీ ఆ కరకట్ట కట్టలేదు. మాకెక్కడన్నా జాగలు ఇస్తానని అంటున్నారు, కానీ ఆ జాగలు కూడా ఇవ్వట్లేదు. మేము ఇక్కడికి వచ్చిన కాడికి వెళ్ళి మాకు నీళ్ళు అన్నది తెలియదు. పుట్టింది పెరిగిన దగ్గర మాకు నీళ్ళు అన్నది తెలియదు. ఇప్పుడు మీ 5 సంవత్సరాల నుంచి నీళ్ళు ఇడవకుండా అట్లనే వస్తున్నాయి. ఒక్క సామాన్ తీసుకుందామంటే మాకు సాతనాయంత ఓపిక కూడా లేదు. మాకు పెద్ద మనుషులమైనాం. మాకు నీళ్ళు వచ్చి అన్నీ కొట్టుకుపోతున్నాయి. రోడ్ల మీద ఉంటున్నాం. మా కుటుంబాలు అన్నీ నాశనం అయిపోతున్నాయి సార్. మాకు ఇంత జాగా అన్న ఏదైనా నీడ చూపెడితే చాలు. మాకు ఏమది కట్టన్నా కట్టిండ్రి, లేకుంటే జాగన్న చూయించండి. ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఒకేసారి గోదావరి నీటి ప్రవాహం పెరగడం, మంచిర్యాల దిగువన ఉన్న రాళ్లవాగు పోటెత్తడంతో బ్యాక్ వాటర్ పెరిగి కాలనీలు మునిగిపోతున్నాయి. ప్రతి ఏటా ఇండ్లలోకి నీళ్లు చేరి వస్తువులు, ఇంట్లోని విలువైన సామాన్లు, ఫర్నిచర్ తడిసిపోతున్నాయి. 2000 సంవత్సరంలో కురిసిన వర్షాలకు జిల్లాకు ఎగువ ప్రాంతంలోని వాగులన్నీ ఒక్కటిగా కలిసిపోవడం, రాళ్లవాగు ఉగ్రరూపం దాల్చడంతో నగరంలోని అనేక కాలనీలు అస్తవ్యస్తంగా మారుతున్నాయి. ఇక్కడ వాగు పొంటి, ఒర్రె పొంటి గుడిసెలు వేసుకొని మునుగుతున్నాం. గంగ వస్తుంది, నీళ్లు నిండుతున్నాయి. ప్రతి సంవత్సరము రోడ్ల మీద పెట్టుకొని ఏడుస్తున్నాం. సామాను అన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి. ఈ సంవత్సరం కూడా వచ్చినాయి, ఇండ్లకి వచ్చినాయి. మాకు ఏమి లేదు, తింటేందుకు తిండి కూడా లేదు. రోడ్ల మీద పెట్టుకొని వండుకొని అడుకొచ్చుకొని తిన్నంత గతి వచ్చింది నీళ్ళు వచ్చినప్పుడు. ఇప్పుడైతే మాకు సాయం చేయాలి, స్థలాలన్నీ ఇవ్వాలి, ఆనతి కట్టన్న కట్టాలి. గత 5 సంవత్సరాల నుంచి వెళ్ళి కాళేశ్వరం బ్యాక్ వాటర్, సుందిల్ల బ్యాక్ వాటర్ కారణంగా మన ఎన్టీఆర్ నగర్ రాళ్లవాగు వరదలు రావడం వల్ల ఈ కిందనటువంటి ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి సంవత్సరం వరదల వల్ల ఆస్తి నష్టం జరుగుతుంది. ఫ్రిడ్జ్, కూలర్లు ప్రతి ఒక్కటి ఆస్తి నష్టం జరుగుతుంది. వర్షాకాలం వచ్చిందంటే ఇలా రోడ్ల మీద ఉండే పరిస్థితి ఉన్నది. ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అతి త్వరగా కరకట్ట నిర్మించి ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ నగర్ ప్రజల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇక్కడి పాత మంచిర్యాల వంతెన కొట్టుకుపోయిన దారుణ దృశ్యాలు ఇంకా ప్రజల మదిలో మెదులుతూనే ఉన్నాయి. నేటికి వాగులో వంతెన ఆనవాళ్లున్నాయి. ఇక రాళ్లవాగు కాజ్వేపై ప్రతి ఏటా వరద ఉప్పొంగి ప్రవహిస్తోంది. వర్షాలు కురిసినప్పుడల్లా కాజ్వే మునిగిపోవడం, పాత మంచిర్యాల, రంగంపేట గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడం కామన్ గా మారింది. నీళ్లు వస్తున్నాయి. ఆ నీళ్ళు వచ్చినప్పుడల్లా ఫంక్షన్ అలా పోయి ఉంటున్నాం. మా బాధలన్నీ మేము ఎవరు చెప్పుకోకుండా అయిపోతున్నాం. నీళ్ళన్నీ మా ఇండ్లకు వచ్చి నా గుడిసెలన్నీ మా ఇండ్లన్నీ మునిగిపోతున్నాయి. మాకేం లేదు సారు. మంచిగా ఆనది కట్టు కట్టి, లేకుంటే మాకు ఎక్కడన్నా ఇంత సాలం చూపెట్టండి. మాకు సాలం చూపిస్తే మేము అక్కడ పోయి గుడిసెలు వేసుకుంటాం. రాళ్లవాగు ప్రవాహ దిశ మార్చుకున్న తీరు చూస్తే అత్యవసరంగా కరకట్ట నిర్మాణం చేపట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇటీవల వరదలతో పరిసర ప్రాంతాల ప్రజలు వారం పాటు నిద్రలేని రాత్రులు గడిపారు. ఈ ఏడాది త్రుటిలో వరద ముప్పు నుంచి కాలనీలు తప్పించుకున్నాయి. ఇప్పటికైనా మేల్కొని కరకట్ట నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు మంచిర్యాల నగరవాసులు.